కృష్ణలీల. బంధు మహంతి, అతని భార్య, ఇద్దరు మగపిల్లలు భోజనం చెయ్యక 2 రోజులయ్యింది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇక మిగిలి ఉన్న చెట్లు యొక్క ఆకులు తింటూ బతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడ్చకు. నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడులే. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం. ఇక ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరి నగరం చేరాడు. రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు. నిద్ర భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదామన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికేమీ లేదు, వాళ్ళ ఆకలికి ఏడుస్తున్నారని అంటే, అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దామంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేనే నీ భక్తుణ్ణి. నీవు తప్ప నాకు ఎవరు దిక్కు? నేను కటిక పేదవాణ్ణి. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకో స్నేహితుడు ఉన్నాడు, అతను మనకు సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడువని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు. నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆ తరువాత నీ ఇష్టం. వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీళ్లు తాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పెళ్ళంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భాగోద్వేగంతో పెళ్ళం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధును పిల్లని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పెళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.